అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడేందుకు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. సుదీర్ఘకాలంగా వివిధ అంశాల మీద సామాజిక అదేవిధంగా వైద్యపరమైనటువంటి రంగాల్లో కృషి సాగిస్తున్న డాక్టర్ బ్రహ్మారెడ్డి గారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. నమస్కారం బ్రహ్మ. నమస్కారం అండి. నమస్కారం సార్. డాక్టర్ గారు, ఇప్పుడు ఈసారి వైద్య వృత్తిలో అడుగుపెట్టబోతున్నటువంటి కొత్త తరానికి మీలాంటి సుదీర్ఘ అనుభవం ఉండి అనేక రంగాల్లో పలు రకాల కృషి సాగిస్తున్నటువంటి మీ వంటి వాళ్ళు ఏ విధమైన సలహా ఇస్తారు? అంటే విద్యార్థులకి ఒక రకమైన సలహా ఇవ్వాలి, వాళ్ళ తల్లిదండ్రులకు మరో రకంగా ఇవ్వాలి. తల్లిదండ్రులు ఎందుకని తమ పిల్లల్ని డాక్టర్లు చేయాలనుకుంటున్నారో మొదట చూద్దాం. అంటే రకరకాల చదువులు చదివి ర్యాంకులు తెచ్చుకొని మార్కులు తెచ్చుకొని అయినా కూడా సెటిల్ కాకుండా తమ పిల్లలు అలా ఉన్నారని భావించిన తల్లిదండ్రులకి ఇదివరకు ఇంజనీరింగ్ కొంత ఆసరాగా ఉండేది. ఐటీ లాంటి దాంట్లోకి వెళ్తే బాగా బతకొచ్చు, విదేశాలలో అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడే ఉండైనా సరే ప్రాక్టీస్ చేసుకునైనా బతకగలరు, ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోయినా అనే ఒక భరోసా వైద్య విద్యలో ఉండే తల్లిదండ్రులకి. అదే పిల్లలకు కూడా కన్వే అయ్యి డాక్టర్ అయితే నేను బాగా బతుకుతా అని చెప్పాను అనుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందండి. ఒక్క మెడికల్ కాలేజీలు కూడా ఈ రోజున ఎక్సెప్ట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ లైక్ ఎయిమ్స్, చండీగఢ్, పాండిచేరి లాంటివి తప్ప మిగతా ఎక్కడా పిల్లలకి ప్రాక్టికల్ నైపుణ్యాలు నేర్పించే చోటే లేదు. దాదాపు 2000 పేజీలు ఉండే గ్రంథాలు 20 గ్రంథాలు చదవాలా, థియరీ మాస్టర్స్ అవుతారు తప్ప 50 నైపుణ్యాలు ఔషధం అయ్యేటప్పటికి వచ్చి ఉండాలి. ఒక్క నైపుణ్యం అది అరకొరగా వస్తుంది, అది సూదులేయటం. ఇంకా మిగతా నైపుణ్యాలు దాదాపు పరిచయమే కావు. వీళ్ళు ఎట్లా పోయి బయట బతుకుతారు చూస్తున్నాం. అందుకని ఏం చేస్తున్నారు పిల్లలంటే, కొంచెం స్టాండింగ్ ఉన్న కాలేజీలు, తెలంగాణ అయితే గాంధీ, ఉస్మానియా, ఇట్లా మనకి ఇక్కడైతే మొదట్లో ఉన్న కాలేజీలు వైజాగ్, గుంటూరు, కర్నూలు, తిరుపతి లాంటివి మధ్యలో వచ్చినాయి కాకుండా ఇలాంటి కాలేజీల్లో అయితే ఫ్యాకల్టీ బాగా చదువు చెప్తారు, కొంచెమన్నా బెటర్గా ఉంటుంది అనుకుంటున్నారు. కానీ అన్ని చోట్ల కూడా ఫ్యాకల్టీ థియరీ నేర్పించడం మీద శ్రద్ధ ఉన్నది తప్ప ప్రాక్టికల్స్ నేర్పించడం మీద శ్రద్ధ లేదు. దీనికి ఒక ప్రధానమైన కారణం అనుకునేది, కొంతమంది బాధపడితే బాధపడవచ్చు, కానీ టీచింగ్ హాస్పిటల్స్లో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండకూడదు. మీకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ యొక్క ప్రత్యేకత అది. వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు బయట. 4 గంటల దాకా 6 గంటల దాకా అక్కడే ఉంటారు. ఇక పిల్లల కోళ్ళకి చుట్టూ చేర్చుకునేది చెప్తూ ఉంటారు, ఏదో ఒకటి వాళ్ళ అనుభవాలు చెప్తారు, ప్రాక్టికల్గా కేసులు చూపిస్తూ ఉంటారు. అట్లా సాయంత్రం దాకా ప్రొఫెసర్స్తోనే కలిసి ఉన్నప్పుడు ఎంతో కొంత నేర్చుకోవడానికి అవుతుంది వాడికి. ఇప్పుడు అలా లేదు. 1 గంట 2 గంటలు కాగానే తన టైము జనరల్ హాస్పిటల్ అయిపోగానే ఇప్పుడెప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్కి వెళ్దామని ఉరుకులు పరుగుల్లో ఉన్నారన్ని చోట్ల. అలా ఉన్న చోట్ల ఆ ఫ్యాకల్టీ ఏ విధంగా నేర్పించగలదు? అది ప్రాబ్లం. అందువల్ల మెడికల్ కాలేజీలో నేను మెడికల్ కాలేజీకి వచ్చా, నాకు సీట్ వచ్చింది, స్టెత్ భుజాన్ని వేసుకున్నా, కోట్ వేసుకున్నా అని గర్వపట్టమే తప్ప మన పిల్లలు ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి దాదాపు రావడం లేదు అనేది ఫ్యాక్ట్. అందుకని ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మెడికల్ కాలేజీలు చేరేవాళ్ళు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ₹1,00,00,000 పెట్టి చేరినా మొత్తం ఒకేసారి అంటే కోటి పెట్టాలా, లేదంటే 5 ఏళ్ళకి స్ప్రెడ్ చేసినా 20 లక్షలు 15 లక్షలు కట్టాలి. గవర్నమెంట్ కాలేజే తక్కువ, 50,000 లక్ష రూపాయలతో సంవత్సరానికి ఫీజు అయిపోద్ది. దిగువ మధ్య తరగతి అందుకోగలరు, పేద తరగతి కొంచెం అనుమానమే. అయినప్పటికీ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, ఎంబీబీఎస్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షకు ఎలిజిబిలిటీ వస్తుంది, పీజీ ఒక 3 ఏళ్ళు ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, అప్పుడు నేర్చుకుంటా కదా ఇప్పుడు నేర్చుకోకపోయినా అనుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే అప్పుడు కూడా ఈ ఫ్యాకల్టీ కదా నేర్పించాలా. ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యాకల్టీ పిల్లలకి చదువు చెప్పడం మీద ఇంట్రెస్ట్ లేని ఫ్యాకల్టీ కదా అక్కడ కూడా నేర్పించాలా. బై డిఫాల్ట్ 3 ఏళ్ళు ఇక్కడ పడి ఉంటాడు కాబట్టి ఈ 3 ఏళ్లలో 4-5 స్కిల్స్ నేర్చుకుంటారు. ఆ 4-5 స్కిల్స్ నేర్చుకుంటే 3 నెలలు చాలు, 3 ఏళ్ళు వెళ్ళే ప్రాక్టికల్గా మేము చూస్తున్నాం కదా. కానీ అట్లా స్ప్రెడ్ చేస్తారు దాన్ని, అంతే పెద్ద బిల్డప్ ఇచ్చు చాలా నేర్పిస్తున్నాం. జనరల్ సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 ఏళ్ళు పడుతుందండి. వాళ్ళు 3 ఏళ్ళైనాక ఏమొస్తుంది, హైడ్రోసీల్ చేయటము, హెర్నియా చేయటము, లైపోమా, సెబేసిస్ట్ లాంటివి తీసేయటం, ఒక అపెండిసెక్టమీ చేయటం,
ఇవి వచ్చాక తనకలాడిపోతారు అంతే. అది అవి నేర్పడానికి 3 ఏళ్ళు ఎందుకు అనే క్వశ్చన్ అట్లే ఉంటుంది అనాన్సర్డ్. ఈ కాలం పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పటికీ కూడా సొంతంగా బతకగలమనే ధైర్యం లేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పైన సూపర్ స్పెషాలిటీ మళ్ళీ 3 ఏళ్ళు చేయాల్సి వస్తూ ఉంది. అలాంటి సిచ్యువేషన్ ఈరోజు ఉన్నది. ఇది కాకుండా అనుకున్న ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. నేనేం డిస్కరేజ్ చేయడానికి ఏమీ చెప్పటంలో ఉన్న రియాలిటీ చెప్తున్నా. సూపర్ స్పెషాలిటీ పూర్తయ్యాక 30 ఏళ్ళు 32 ఏళ్ళు అవుతుంది. అందులో సెటిల్ అయ్యాక 35 ఏళ్ళు పూర్తి అవుతుంది. అప్పటిదాకా వీళ్ళకి పెళ్ళిళ్ళు కాదు, పెళ్ళిళ్ళు కావు. కాబట్టి వాళ్ళు మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడే అమ్మాయినో అబ్బాయినో గంతకు తగ్గ బొంతను ఎత్తుకొని పెళ్లి చేసుకుంటే పెళ్ళి అయినట్టు. అంత చదువంత అయినాక ప్రాక్టీసులు సెటిల్ అయినాక నేను పెళ్లి చేసుకుంటానంటే పిల్లలు దొరికే సమస్య లేదు. అబ్బాయిలు దొరకరు, అమ్మాయిలు దొరకరు. అలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు. ఇది కాకుండా బయట ప్రజల్లో యాటిట్యూడ్ కూడా ఏమంటే హాస్పిటల్కి వస్తే 100% బాగైపోవాలా. డాక్టర్లు దేవుళ్ళు, బాగైతే దేవుళ్ళు, బాగా కాబట్టి దయ్యాలు. బాగా కాబట్టి హాస్పిటల్ని కొట్లాడడం, పగలగొట్టడము, యూనియన్లు వస్తాయి, పోలీసులు వస్తారు, విలేకరులు వస్తారు, బదనామీ చేస్తారు డాక్టర్ని. ఇవన్నీ సమస్యలు ఈరోజు ఉన్నాయి. అందుకని నేను వ్యక్తిగతంగా నన్ను అడిగితే ఈరోజు మెడిసిన్ లుక్రేటివ్ ప్రొఫెషన్ కాదు. ఈరోజు ప్రజల యాటిట్యూడ్ మారకుండాను, వైద్యంలో కార్పొరేటైజేషన్ మారకుండాను అది పెద్ద ఆనందదాయకమైన ప్రొఫెషన్ అయితే కాదు. ఎవరైనా నన్ను కానీ అడిగితే మా పిల్లల్ని మెడిసిన్లో చేర్చమంటాం అని అడిగితే ఎందుకంటే బెటర్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎత్తుక్కోండి నాయన దీనికంటే చెప్తా. మరి మా పిల్లలు ఇప్పటికే చదువుకున్నారు, ఇప్పుడు నేనేం చేయలేను వాళ్ళని. కానీ వాళ్ళకి అనుభవం అవుతుంది. అసలు వైద్య విద్యార్థులు ప్రాక్టీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆత్మహత్యల రేట్ చాలా ఎక్కువ ఉంది. చాలా ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్ నడిపేటోళ్ళకి ప్రాబ్లం లేదు, పనిచేసేటోళ్ళకి ప్రాబ్లం ఉంది. అలా ఉంది ఈరోజు పరిస్థితి. అందుకని ఒకవేళ లేదు నేను డాక్టర్ అవ్వాల్సిందని నువ్వు తీర్మానించుకుంటే ఇవన్నిటినీ ఫేస్ కావడానికి సిద్ధం కావాలి. యూ మస్ట్ హ్యావ్ లవ్ టువర్డ్స్ పీపుల్. ప్రజలంటే ప్రేమ ఉండాలా. ప్రజలే పన్నులు కట్టి డబ్బులు ఇచ్చి చదివించారు, ఆ ప్రేమ ఉండాలా. రోగులుగా మారినటువంటి వాళ్ళు తమ శరీరాలను అప్పచెప్పి రోగాల గురించి నేర్పించారు, ప్రేమ ఉండాలి వాళ్ళ మీద. ఇదొక సామాజిక బాధ్యత, స్పృహ అని అనుకుంటే ఓకే, నేను వాళ్ళని డిస్కరేజ్ చేయను. ఆ కన్సెప్ట్ లేకుండా సంపాదించుకొని బతుకుదాము లెబ్బ కంఫర్టబుల్ లైఫ్ అని అనుకుంటే అంత కంఫర్టబుల్గా ఈ లైఫ్ ఏమి ఉండనిరు. అది కనపడుతుంది. మీరు ఒక 50 years బ్యాక్ వైద్య వృత్తిలోకి అడుగుపెట్టారు. అప్పట్లో డాక్టర్లు అంటే చాలా వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఏటేటా భారీగా పెరిగిపోతుంది. దేశంలో దాదాపు 1,25,000 చేరిపోతుంది ఈ ఏడాదితో. ఇంత పెద్ద సంఖ్యలో విద్యలో సీట్లు పెంచుతున్నప్పుడు ఇలాంటి వైద్య వృత్తిలో అడుగుపెట్టడం వృధా, ఇదంతా వద్దు అనే ఒక క్యాంపెయిన్ ఒక సెక్షన్ ఆఫ్ డాక్టర్లే చేస్తున్నారు. కొంతమంది సీనియర్ డాక్టర్లు కూడా అలాంటి వాయిస్ వినిపిస్తున్నారు. ఎందుకంటారు ఇలాంటి వాయిస్ పెరగడానికి కారణం ఏంటంటారు? దానికి పరిష్కారం మీరేం చెప్తారు? దాన్ని అట్నుంచి అట్లా చూడకూడదు. అది ఎందుకంటే డాక్టర్లు పెరిగారు కాబట్టి చేరడం కరెక్ట్ కాదు, అట్లా కాదు. అది యాక్చువల్గా ఇంతమంది డాక్టర్లు అవసరమనే ఒక క్వశ్చన్ సెపరేట్గా మనం అడ్రస్ చేయాలి. టోటల్గా వచ్చే జబ్బులు ఒక దేశంలో ఉన్న జనాభాకంతా ఏడాదిలో ఇన్ని జబ్బులు వస్తాయి, ఇన్ని రకాలు ఇన్ని జబ్బులు వస్తాయి లెక్కేస్తే 145 కోట్ల మంది ప్రజలు ఉన్న ఈ దేశంలో ఒక ఏడాదిలో ఒక్కొక్క జబ్బు ఎంతమందికి వస్తుందని లెక్కేస్తే దాని రోగాల బరువు లేదా డిసీజ్ బర్డన్ అని పిలుస్తాం మనం. జలుబు అనేది ఒక రోగం అనుకుంటే 145 కోట్ల మందికి ఏడాదిలో ఒక్కసారి జలుబు వస్తుందని లెక్కేసుకుంటే 145 కోట్ల రోగాలు. అది లెక్కేసే విధానం. ఈ లెక్క గవర్నమెంట్కి ఏమవసరం అని అడగచ్చు మీరు. ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చాలంటే ఒక లెక్క ఉండాలి గవర్నమెంట్కి, వైద్య అవసరాలు తీరాలంటే ఇంకో లెక్క ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే తిండి ఉండాలా, మంచినీళ్ళు ఉండాలా, నివాస వసతి ఉండాలా, పని ఉండాలా. అవి ప్రభుత్వం చేయాల్సినవి. ఎంత ఉండాలి అవి? ఈ జనాభాని అంతా క్యాటర్ చేయాలంటే అదొక లెక్కేసుకుంటారు వాళ్ళు. వైద్య అవసరాలంటే ఆసుపత్రులు, డాక్టర్లు, నర్సులు, బెడ్లు, ల్యాబులు, పరీక్షా సాధనాలు, ఇవన్నీ ఈ లెక్క కావాలా. రెండు వేరువేరు లెక్కలండివి. ఆరోగ్యం దెబ్బతిన్నాక రోగం వస్తుంది, రోగం వచ్చినాకనే వైద్యం వస్తుంది. అప్పటిదాకా వైద్యం రంగంలోకి రాదు. ఈ లెక్కల్లో మనం చూసినప్పుడు ఇందాక నేను చెప్పిన రోగాలు బరువు అని లెక్కను మనం తీసుకుంటే
ఓ గుండె జబ్బులకు 25 కోట్ల మందికి వస్తాయి, లేదా షుగర్ జబ్బులకు 20 కోట్ల మందికి వస్తాయి. అరుదుగా వచ్చి ఒక క్యాన్సర్ 100 మందికి వస్తుంది. ఈ లెక్కంతా టోటల్ చేస్తే ఈ టోటల్లోంచి 80% రోగాలకి, వెరైటీ ఆఫ్ రోగాలు కాదు నేను మాట్లాడుతుండేది, వెరైటీ వేలు ఉంటాయి. ఒక జబ్బు 100 మందికే రావచ్చు, ఒక జబ్బు 1000 మందికి రావచ్చు, ఒక జబ్బు 2000 మందికి రావచ్చు. అట్లా లెక్క తీస్తే 80% ఆఫ్ ది టోటల్ డిసీజ్ బర్డన్. అసలు వైద్యం అక్కర్లేదు. ఈ కన్సెప్ట్ కానీ ప్రభుత్వానికి ఎక్కితే అసలు ఇంతమంది డాక్టర్లు ఎందుకు? మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కెన్ బి ట్యాకిల్డ్ ఎట్ డౌన్వర్డ్ రంగ్స్, కిందనే పరిష్కారం అయిపోతాయి. ప్రజలకి తగిన ఎడ్యుకేషన్ ఇస్తే అనేక రోగాలకు రారు. ఒక ఎగ్జాంపుల్తో హైలైట్ చేస్తాం మిమ్మల్ని. 2 ఏళ్ళు కరోనా బీభత్సంగా ఈ దేశంలో వచ్చింది కదా. ఆ టైంలో కోవిడ్ పాజిటివ్ అంటే మీ శరీరంలో కరోనా వైరస్ ఉన్నట్లు లెక్క. కోవిడ్ పాజిటివ్స్లో 35% పీపుల్కి ఒక్క లక్షణం కూడా రాలేదు. ఎట్లా రాకుండా ఉంది? ఇతర అంటువ్యాధులకి వచ్చినటువంటి రోగ నిరోధకత కోవిడ్కి కూడా పనిచేసిందని అర్థం. ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ ఇది. మరొక 45 మందికి కొద్దిపాటి జ్వరము, కొంచెం జలుబు, కొంచెం ఒళ్ళు నొప్పులు వచ్చి 5 రోజులు తగ్గిపోయింది. దిస్ సింప్లీ మీన్స్ 35 + 45 80% కోవిడ్ పాజిటివ్ రోగులకి ఏమీ కాకుండా బాగైనారు. వైద్యం అక్కర్లేదు వాళ్ళకి. కోవిడ్ లాంటి ప్రపంచాన్ని విపరీతంగా భయపెట్టినటువంటి రోగంలో 80%కి ఏమి కాలేదని తేలింది. ఇంక 15% కొంచెం జ్వరం పెరిగింది, పల్సాక్సి తగ్గింది, రెస్పిరేటరీ రేట్ పెరిగింది. వీళ్ళని హోమ్ ఐసోలేషన్ లేదా ప్రభుత్వ ఐసోలేషన్తో 14 మంది బాగా ఇంటికి వెళ్ళారు. ఇంకా అక్కడ 5, ఇంకొకటి 6 మిగిలారు. ఈ 6 హాస్పిటలైజ్ అయితే 0.9% మరణాలు జరిగినాయి మన దేశంలో. 1000కి 9 మంది. ఆఫ్రికాలో 1000కి 3. అంటువ్యాధులను ఎప్పుడో జయించామని బ్రహ్మాండంగా చెప్పుకునే వెస్ట్ యూరోపు, బ్రిటను, అమెరికాలో 5 నుంచి 10 మంది 100కి మరణించినారు. అంటువ్యాధుల్ని జయించిన వాళ్ళకి హెరిడ్ ఇమ్యూనిటీ లేదు కాబట్టి కోవిడ్ కూడా చంపేసింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఒకసారి ఈ ఇమ్యూనిటీని మనం సక్రమంగా వాడుకోగలిగితే అసలు ఈ డాక్టర్లందరూ ఏం చేయాలా? మొదట వైద్యం కాదు వీళ్ళు చేయాల్సింది, ప్రజలకు రోగాలు రాకుండా నేర్పించాలా. రోగాలు రాకుండా నేర్పిస్తే ఈ 80% మందికి వైద్యం అక్కర్లేదు. ఒక మందు అక్కర్లా, డాక్టర్ అక్కర్లా, ఆసుపత్రి అక్కర్లా, డబ్బు ఖర్చు కూడా లేదు 80%కి. ఇక కొద్దిపాటి మందు, కొద్దిపాటి ఖర్చు, డాక్టర్ ఆసుపత్రి అక్కర్లేకుండా ఉన్నాయి రోగాలు. బ్రిటన్లో కూడా అదే చేస్తున్నారు. ఎవరికైనా జ్వరం వచ్చిందని ఫోన్ చేస్తే ఫ్యామిలీ డాక్టర్కి నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉంది అక్కడ, గవర్నమెంట్ వైద్యం. వాళ్ళు ఫోన్లో అడుగుతారు, జ్వరమా నీకు, తలకాయ నొప్పి ఉందా, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా, ఆకలి లేదా అడుగుతారు. అవన్నీ అట్టే ఉన్నాయి సార్ అంటారు. ఏమైనా ఫిట్స్ వస్తున్నాయా, విపరీతమైన కడుపు నొప్పి ఉందా, వాంతులై విరేచనాలు ఇబ్బంది పడుతున్నా, ఇట్లా సివియర్ లక్షణాలనే అడుగుతారు. అవి లేవనంటే 5 రోజులు ఆగు, ఇది వైరల్ ఫీవర్ అయి ఉండొచ్చు, తగ్గకపోతే నా దగ్గరికి రా అంటారు. అది ఇంత డెవలప్ అయిన బ్రిటన్ లాంటిది, ప్రపంచాన్నంతా ఏకఛత్రాధిపత్యం వహించిన బ్రిటన్ లాంటి దేశంలో అడ్వాన్స్డ్ వైద్యం ఉన్న చోటే జ్వరం వస్తే 5 రోజులు నా దగ్గరికి రావద్దనంటే మనకేం రోగం వచ్చిందండి? మన దేశంలో జ్వరం అంటే సరే పరిగెత్తుకొని వెళ్తాం. ఒక్కరోజు జ్వరం వచ్చిందన్న డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు భయపడడానికి కావాల్సినంత ఆదాయాలు వచ్చినాయి. సమస్య అది. కానీ డాక్టర్ చెప్పొచ్చు కదా, అరే బ్రిటన్లోనే వైద్యం చేయటం లేదు భయ, 5 రోజుల పాటు మీరు ఒక్కరోజుకి ఎందుకు పరిగెత్తుకొని వచ్చినారు, 5 రోజులు అయినాక రాపని అనొచ్చు కదా. అలా అంటే డాక్టర్ని ఎడ చూస్తారు జనం? ఎర్రని చూసినట్టు చూస్తారు. 3000 పరీక్షలు, 1000 రూపాయల మందులు దండకి రాయిస్తే ఆ డాక్టర్ గొప్పోడు. అప్పుడు 500 రూపాయలు ఫీజు ఇస్తారు వాడికి. ఇట్లాంటి హెల్త్ కల్చర్, దరిద్రం హెల్త్ కల్చర్ ఇక్కడ రన్ అవుతున్న కారణంగా అనవసరమైన వైద్యాలు జరుగుతున్నాయి. దీన్ని మెడికల్ కాలేజ్ గుర్తింపుది. ఇంతమంది డాక్టర్లు ఏమవసరం? స్పెషలిస్టులు నోటుకునే మెథడ్ మనకు తెలుసా? స్పెషలిస్ట్ వైద్యమే చేయాలి. మా దగ్గర ఒక న్యూరో సర్జన్ తలకాయ నొప్పులు, మెడకాయ నొప్పులు, నడుము నొప్పులు 170 కేసులు ఆయన రోజు చూస్తే అందులో 65 కేసులు ఇవే. 5 కేసులు న్యూరో సర్జరీ ఇంట్రెస్ట్ ఉండే కేసులు. ఆయన అంటాడు, ఏమంటాడంటే ఈ దరిద్రపు కేసుల మధ్యలో పడి ఆ న్యూరో సర్జరీ ఇంట్రెస్ట్ ఉండే కేసులు కూడా మిస్ అవుతున్నారు రా అంటున్నాడు. ఇది స్పెషలిస్ట్ నోటుకునే మిత్రుడు కాదు.
ఇప్పుడు ఎంబీబీఎస్తో ప్రాక్టీస్ చేయగలమని దమ్ము లేదు, పీజీతో చేయలేమంటున్నారు. సూపర్ స్పెషాలిటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు? తలనొప్పి అంటే ఎంఆర్ఐ తీయకుండా మాట్లాడతాడా? నడుము నొప్పి అంటే ఎంఆర్ఐ తీయకుండా మాట్లాడతాడా? కడుపు నొప్పి అంటే ఎండోస్కోపీ గొట్టమేయకుండా మాట్లాడతాడా? గుండె నొప్పి చురుక్కు అంటే కార్డియాలజిస్టు ఈసీజీ ఈకో ట్రెడ్మిల్ చేయకుండా మాట్లాడతాడా? వరస్ట్ వే కల్చర్ని మనం క్రియేట్ చేసి పెట్టినాం. అందుకని ఇంతమంది డాక్టర్లు పెరుగుతున్నారు. పెరిగిన డాక్టర్లు ఏమైనా కామన్ మ్యాన్కి అవసరమైన జబ్బుల గురించి నేర్చుకుని ఫీల్డ్కి వెళ్ళి వైద్యం చేస్తారా? గ్రామాలకు ఎవడు పోతున్నారు? ఎవడు పోడు. ప్రైవేట్ కాలేజీలు తయారు అసలు పోడు. ఇదంతా లాబ్ సైడెడ్ డెవలప్మెంట్, అడ్డగోలు డెవలప్మెంట్, డైకాటమైజ్డ్ డెవలప్మెంట్. అసలు కరెక్ట్గా రోగాల బరువును అసెస్ చేస్తే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడానికి అసలు ఎంబీబీఎస్ డాక్టర్లే పనిలే. కంట్లో నలకబడితే తీయడానికి అప్థాల్మాలజిస్ట్ కావాలనా? 100కి 90 సార్లు నలకలు మామూలు మనిషికి నేర్పిస్తే తీయగలడు. చిన్న ఘాటు తలకాయలో పడితే నొక్కి పట్టుకుంటే బ్లీడింగ్ ఆగిపోద్ది. అది లెస్ దాన్ సెంటీమీటర్ ఉంటే నీట్గా క్లీన్ చేసి పూత మందు పూస్తే బాగవుతుంది. దీనికి జనరల్ సర్జన్ ఎందుకు? అవసరం ఏముంది? అట్లా ప్రతి స్పెషాలిటీలో చిన్న చిన్న జబ్బులు ఉన్నాయి. ఇవన్నీ ఫిల్టర్ చేసి పడేసామనుకో కింద. ఇంతమంది డాక్టర్లు మనకెందుకు? ఆ కన్సెప్ట్ డ్రైవ్ కావడంలా. ఇది తల్లిదండ్రులకు తెలియదు, పిల్లలకి ఎటు తెలియదు, టీచర్లకు తెలియదు, విధాన నిర్ణేతలు తెలుసుకోదలుచుకోలే. ఎందుకు ఆసుపత్రులన్నీ కార్పొరేట్ బతకాలి, కార్పొరేట్ హాస్పిటల్ని తయారయ్యే ఎంబీబీఎస్ వాళ్ళు బతకాలంటే డ్యూటీ డాక్టర్లకి 20,000కి 30,000కి పనిచేయాలి. స్పెషలిస్ట్ కావాలంటే పోటీ పడాలా, సూపర్ స్పెషలిస్ట్ అంటే పోటీ పడాలా. కొద్దిమందికి సీట్లు వస్తాయి. డబ్బులు ఉన్న వాళ్ళకి కానీ సీట్లు వస్తే వాడు ప్రాక్టీసే చేయడు, ఒక కార్పొరేట్ ఆసుపత్రి పెడతాడు, వీళ్ళందరినీ పట్టుకెళ్ళి పని చేయించుకుంటాడు. ఎవడు అందరికంటే తెలివిగలడు అంటే తనకంటే తెలివిగలతో పని చేయించుకునేటోడు. అది వచ్చింది కల్చర్. సార్, మరి ఇప్పుడు మీరు 2 రకాల మౌలిక అంశాలని ప్రస్తావించారు. ఒకటేమో ఎంబీబీఎస్ వైద్య వృత్తిలో అడుగు పెడుతున్నటువంటి వాళ్ళకి అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ దొరకట్లేదు. రెండోది ప్రభుత్వం విధానపరంగానే రోగాల విషయంలో వాటి ఎంపిక, దాని వైద్యం బరువు, వీటన్నిటి విషయాల్లో సరైనటువంటి జాగ్రత్తలు పాటించట్లేదు. ఈ 2 సమస్యలకి పరిష్కారం మీరు ఏం చెప్తారు? ఈ 2 ఒకదానికి కూడా కాంపౌండ్ అవుతాయండి. ఒకటేమో గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ చేయదు. ఎందుకు చేయదు? గవర్నమెంట్స్ అన్నీ కూడా దే ఆర్ కమిటెడ్ ఫర్ కార్పొరేట్ సెక్టర్. కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్య, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ పేరుతో 1990లో మొదలైన దరిద్రం కొనసాగుతూనే ఉంది ప్రపంచం అంతా. వాళ్ళు చేయరు. వాళ్ళు చేయకపోగా భ్రమలు కల్పిస్తారు. తప్పుడు హెల్త్ కల్చర్ని క్రియేట్ చేస్తారు. పెద్ద డాక్టర్ దగ్గరికి పోతేనే బాగా వైద్యం జరగద్దని పిక్చర్ ఇస్తారు. పెద్ద డాక్టర్ అంటే ఎవడని మీరు అడగండి. పెద్ద డిగ్రీలు ఉండాలా, పెద్ద హాస్పిటల్లో కూర్చొని ఉండాలా, లోపల కూర్చొని ఊరికైనా కూర్చుంటాడు కానీ లోపలికి మనుషులను ఫ్రీగా రానియకుండా బయట కాపలా పెట్టుకోవాలా, ఎంత పొడుగు ప్రిస్క్రిప్షన్ రాయాలా, ఖరీదైన మందులు రాయాలా, ఎక్కడెత్తికైనా మందులు దొరకకూడదు మన మందుల షాపులో తప్ప, ఖరీదైన పరీక్షలు రాయాలా, ఫైనల్గా ఖరీదైన వైద్యాలు అన్నీ చూస్తున్నాం మేము. ఇవన్నీ చూస్తున్నాం. ఇట్లాంటి పెద్ద డాక్టర్ని ఇంప్రెషన్ జనంలో సింక్ అయిపోయింది. కాబట్టి డబ్బులు ఉన్నట్టు ఎటు పోతాడు. అప్పర్ మిడిల్ క్లాస్ కొనుక్కోగలదు ఖరీదైన వైద్యాన్ని, లోయర్ మిడిల్ క్లాస్ అప్పు చేసైనా పోతాడు. లోయర్ క్లాసుకు కూడా అంటిస్తున్నారు నెమ్మదిగా. ఇది ఈ రోజుకు కూడా మీరు చూడండి, జనరల్ హాస్పిటల్ కర్నూలు కానీ గుంటూరు కానీ వైజాగ్ ఏదైనా కుప్పలు తెప్పలు జనం ఉన్నారు. ఎవరు వాళ్ళందరూ? ఈ వైద్యం కొనుక్కోవడం చేతగా నిరుపేదలు, దిగువ మధ్య తరగతులు. వాళ్ళ కోసం ఏం చేస్తున్నారని అడుగుతున్నా. మంచి డాక్టర్లు ఉన్నారు అక్కడ, మంచి విద్వత్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ డాక్టర్లే కదా రిటైర్ అయినాక ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వెళ్ళి పనిచేస్తున్నారు. డాక్టర్లు క్యాలిబర్ తక్కువే ఉంది అక్కడ. వసతులు ఇవ్వండి వాళ్ళకి, కొంత డబ్బు కేటాయించండి దానికి. పేదోళ్ళు, మధ్య తరగతులు, దిగువ మధ్య తరగతులు బతుకుతారు కదా. సిస్టమేటిక్గా దశాబ్దాల కొద్దీ గవర్నమెంట్ హాస్పిటల్ పనికిమాలని, ప్రైవేట్ హాస్పిటల్ గొప్ప అని క్రియేట్ చేసి పెట్టారు. ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా పనిచేయడం చేతైనోడికి సత్తా ఉండటం మొదటి అంశము. వసతులు ఉండటం రెండో అంశం. పనిచేయడం చేతనైన వాళ్ళు 2 చోట్ల ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి ఏమో వసతులు ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్కి లేవు. ఈ వసతులు ఇవ్వాల్సింది ఎవరు? గవర్నమెంటే కదా. ఇచ్చిన దానికి ఏమవుతుంది? మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఈ టెలికమ్యూనికేషన్లో బిఎస్ఎన్ఎల్కి అవకాశం ఇవ్వకుండా జియోకి ఇచ్చినారు, ఎయిర్టెల్కి ఇచ్చినారు.
ఈ అవకాశాలన్నీ బిఎస్ఎన్ఎల్కి ఇచ్చేది కదా. గవర్నమెంట్ సంస్థలు పనిచేయమంటారు. నిజమేనా? అయితే శ్రీహరికోటలో షార్గూడ గవర్నమెంట్దిగా బాగానే పనిచేస్తుంది కదా, డిఆర్డిఓ గవర్నమెంట్దిగా బాగానే పనిచేస్తుంది కదా, మరి అవన్నీ ఎత్తేస్తారా? కాబట్టి గవర్నమెంట్ బాగా పనిచేయవు, ప్రైవేట్ బాగా పనిచేయదు ఎట్లా అంటాం? ఎస్ బ్యాంక్ ప్రైవేట్గా ఎత్తిపోయిందిగా, వోడాఫోన్ ప్రైవేట్గా ఎత్తిపోయిందిగా. అట్లా ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవు మనకి. ఎక్కడ ఏది సూటబుల్ అది చూసుకోవాలి అంతే. మన జీవితాలనే ప్రైవేట్ వాళ్ళని బాగుపరచడానికి కంకణం కట్టుకుంటే రాజకీయాలు ఉన్న వాళ్ళు ఇట్లాంటి తిక్క చేష్టలే జరుగుతూ ఉంటాయి. వైద్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు బాగు చేయరు? ఎక్కువ బడ్జెట్ ఎందుకు ఇవ్వరు? మొత్తం ఎంబీబీఎస్ పూర్తయిన వాళ్ళందరికీ పెట్టండి ఒకటే నిబంధన, వితౌట్ ఎక్సెప్షన్. మీకు బేసిక్ వైద్యం నేర్పించండి. నేను చెప్పే సలహా అది, నేర్పించండి. 3 ఏళ్ళు గ్రామాల్లో పనిచేసినా కానీ మీరు పీజీకి రాయాలా, అప్పటిదాకా రాయనీయం. 3 ఏళ్ళు మొత్తం పిల్లలందరూ పోయి గ్రామాల్లో వైద్యం చేస్తారు. అన్ని స్పెషాలిటీస్లో బేసిక్ వర్క్ నేర్పండి, ప్రాక్టికల్ వర్క్. 3 ఏళ్ళ దాకా అందరికీ ఒకటే నిబంధన అనుకో, ఎవరికి బాధ ఉండదు. అట్లా కాకుండా రాజకీయాలు ఉన్న వాళ్ళకి, ధనవంతులకి ఎక్సెప్షన్స్ దొరికినాయనుకో, మిగతా పిల్లలకి బాధేస్తుంది కదా. అలా స్ట్రిక్ట్గా అమలు చేసి మొత్తాన్ని గ్రామాలకు పంపించేయండి. గ్రామాల్లో ఆరోగ్యం ఎందుకు బాగుపడదు? గ్రామాల్లో ఆరోగ్యం బాగుపడడానికి ఖరీదు అక్కర్లేదండి. ఖర్చు లేని వైద్యాలు నేను చెప్తున్నా, బోల్డ్ ఉన్నాయి, మేము ఐడెంటిఫై చేసిన ఆ వైద్యాలు మొత్తం జనానికి చేయండి. ఇప్పుడు మీరు ఒక క్యాంపు జరపండి, ఎవరు వస్తారండి? జ్వరాలు, నొప్పులు, వీళ్ళిద్దరే వచ్చేది క్యాంపులకి. నొప్పులకు పరిష్కారం గ్రామాల్లో ఉండే జనానికి నేర్పిస్తే చాలా నొప్పులు ఉండి అటంతటి పోయేవి. నడువు నొప్పి ఉంది, 195 మందికి గట్టిగా నేల మీద పడుకొని తలకాకి దిండు తీసి ముందుకు వంగి బరువులు ఎత్తుకొని ఉంటే నెల లోపల అదే బాగవుతుంది. నడువు నొప్పి వాళ్ళందరూ ఆర్థోపెడిక్స్ దగ్గరికి, న్యూరోపిదిషను, న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఐలు తీయించుకొని, ఎక్స్రేలు తీయించుకొని, ఏం అవసరం అండి? నిజంగా అది అవసరమా? తీస్తే ఏమంటుంది ఎంఆర్ఐ? ఏమంటుంది? నొప్పి లేకపోయినా జబ్బుందని చూపిస్తుంది ఎంఆర్ఐ. ఇట్ ఓవర్ స్టేట్స్ ద డిసీజ్ని ఎక్కువ చూపిస్తుంది. ఆ డాక్టర్ ప్రజల డాక్టర్ అయితే, అరే ఈ పనికిమాల మిషన్ ఇట్లే చూపిస్తుందిలే, ఇంటికి పో రెస్ట్ తీసుకొని చెప్తాడు. డాక్టరు కార్పొరేట్కి అనుకూలమైన డాక్టర్ అయితే, అదిగో బిళ్ళల పక్క జరిగింది చూడు, ఆపరేషన్ చేయించుకుంటాడు. కల్చర్ అట్టు క్రియేట్ చేసినారు. ప్రతిదానికి ఆపరేషన్ అవసరమా? నడుము నొప్పికి అవసరమే లేదని తెలుసు మాకు. సెలెక్టెడ్ కేసుల్లో నర్వ్స్ మీద ఒత్తిడి ఉండి కాలుకి నొప్పి కంటిన్యూస్గా రావడము, మజిల్ వీక్నెస్ వస్తే వీళ్ళంత తొందరగా ఆ ఒత్తిడిని తొలగించాలి. అటువంటి సెలెక్టెడ్ కేసులకే ఆపరేషన్ అవసరం. మిగతాటికి రెస్ట్తో బాగవుతుంది, చెప్పరుగా. అందుకని ఏం సలహా ఇవ్వాలనంటే, ప్రభుత్వం మా సలహా వినదు. ప్రభుత్వం వినప్పుడు ఏం చేయాలా? ప్రభుత్వం పనికిమాలని అనుకుంటే తొలగించుకోవాలంతే. ఇంకంతకంటే చిన్న ఆన్సర్ లేదు దానికి. మరి పిల్లలకి ఏం ఆన్సర్ చెప్తావు? పిల్లలకి ఫస్ట్ వాళ్ళు ఏం తెలుసుకోవాలంటే, నేను డబ్బు సంపాదించడానికి మెడికల్ కాలేజీకి వచ్చినానా, నా తృప్తి కోసము, చేతనైతే ప్రజలకు మేలు చేయడానికి వచ్చినాను, ఫస్ట్ తేల్చుకున్నాకనే మెడికల్ కాలేజ్ బెట్టెక్కమంటున్నాను. నేను డబ్బు కోసం వచ్చినానంటే నా సలహాలు ఏం లేవు వాళ్ళకి. కార్పొరేట్ సలహాలు వాళ్ళ దగ్గరికి బొమ్మను. జనాన్ని ఎట్ట మోసం చేసి అడ్డగోలుకి సంపాదించాలి అన్నీ నేర్చుకుంటారు. నేను నా తృప్తి కోసం వచ్చినా, నేను ప్రజలకు మేలు చేద్దామని వచ్చినా, ఎందుకు? కారణం ఉంది దానికి. ప్రజలందరూ పన్నులు కడితే చదువుకున్నావు నువ్వు. గవర్నమెంట్ కాలేజీలోకి డాక్టర్ బయటికి రావడానికి ₹1 కోటి ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. పన్నులు కట్టినాం మనందరం. మరి బాకీ పడలే మా వాళ్ళకి? రోగులకు బాకీ పడను, వైద్యం నేర్పించిన వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు శరీర నిర్మాణ శాస్త్రంలో బల్లల మీద పండుకొని మాకు నేర్పించినారు. వాళ్ళ పేరేంది, ఊరేంది తెలియదు. హియర్ ది డెడ్ టీచ్ ద లివింగ్. ఇక్కడ చనిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళకి పాఠాలు చెప్తారు. ఇంత గొప్ప వృత్తిది. ఈ వృత్తి మీద ప్రేమ, అభినవేశం ఉంటేనే రావాలా. జస్ట్ సంపాదించుకొని పోదామని అంటే అనవసరం వాళ్ళు రావడం. అంతమంది డాక్టర్లు కూడా అక్కర్లేదు. నేను చెప్పిన పద్ధతి గవర్నమెంట్ పాటిస్తే 180 రోగాలకు వైద్యం అక్కర్లేదని పాటిస్తే ఈ మెడికల్ కాలేజీలు ఇంత గోళా లేదు, ఇంత పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఫైనల్గా ఇంకా ఇదే మెడికల్ రంగానికి సంబంధించి ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్, ఇందాక మీరన్నట్టే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కన్నా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వస్తేనే, పీపీపీ పద్ధతి అయితేనే మెరుగైన వైద్యం అందుతుంది అనే వాదన ముందుకు తీసుకొస్తుంది. ఇప్పటికే 4 గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే ప్రయత్నం మొదలుపెట్టింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు?
పీపీపీ మోడలే దగులుబాజీ మోడలు. ప్రైవేటు వాళ్ళకి ప్రభుత్వ వనరులు ఇవ్వడమే పీపీపీ అంటే. అన్ని చోట్ల అదే జరిగింది కదా. రోడ్లు ఇచ్చినారు, రైల్వేలు ఇచ్చినారు, రకరకాల పరిశ్రమలు ఇస్తున్నారు. రేపు విశాఖపట్నం అప్పచెప్తారట. 3 లక్షల కోట్ల విలువైన విశాఖపట్నం 3,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఒకప్పుడు దెబ్బలాడితే 33,000 కోట్లు అయింది. ఇప్పుడు ఎవడికి చెప్పకుండా బిట్లుకి ఇచ్చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి మేలు చేయాలని కమిట్మెంట్ అయితే ప్రభుత్వ వనరులన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఏమవుతుంది ఇక్కడ? మెడికల్ కాలేజ్ నడిస్తే నడవచ్చు, కానీ 50% సీట్లు అమ్ముకున్నారులే. హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటే యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారో ఆ పేదవాళ్ళకి, దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ వైద్యమే దిక్కో అది కూడా లేకుండా పోతుంది. పైగా విచిత్రంగా మన రాష్ట్రంలో ఎక్కడా 100 రూపాయల లెక్కన ఏడాదికి లీజుకి ఇస్తారు. 33 ఏళ్ళు అంటున్నారు. మరి 30 లేదా 60 ఎంత అనుకోండి, కొన్నిట్లా. అది 100 రూపాయలు అంటే 50 ఎకరాలు మెడికల్ కాలేజ్కి ఉంది. 5,000కి ఏడాదికి ఇచ్చేస్తారు. ఎవడు సొమ్ము ఇది మీరు ఇవ్వడానికి? మిమ్మల్ని మేము ఎన్నుకుంది ఎందుకు? మేము మా తరఫున పనిచేయమని ఎన్నుకున్నాం మీకు ఓట్లేసి. అది వైఎస్ఆర్సీపీ టీడీపీ నాకు అనవసరం. ఎవరినైనా మేము ఎందుకు అనుకున్నాం? మా తరఫున పనిచేయడానికి. మేమందరం పరిపాలనలో పాల్గొనలేం కాబట్టి మేము ప్రతినిధులను ఎన్నుకొని పంపించినాం అసెంబ్లీకి, పార్లమెంట్లకి. మీరు మా ప్రతినిధులు, మీరు మా తరఫున పనిచేయాలా, మాకు మేలు చేయాలా. మాకు మేలు చేయకుండా 100 రూపాయలు ఎకరాకి ఇచ్చి 5,000కి 50 ఎకరాలు ఇచ్చేస్తాను, 30,000 ఇస్తానంటే ఎట్లా? అది ఎవరు సొమ్ముని ఇస్తున్నారు? మీ సొమ్ము ఇస్తున్నారా? మా సొమ్ముకి ఇస్తున్నారు. అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు. ప్రైవేట్ వాళ్ళకి మెడికల్ కాలేజ్ ఇవ్వద్దు. పెద్ద ఇచ్చారు, అవి కనపడవు మనకి. టోల్ గేట్లు ఇచ్చారు, కంటికి కనపడవు, కానీ ఫాస్టాగులు బీకేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఓ పెద్ద పోర్ట్ ఇస్తారు, సీ పోర్ట్, ఎయిర్పోర్ట్. పేదవాళ్ళు ప్రయాణం ఎక్కువ చేయరు కాబట్టి అది కనపడదు. ఇది పేదవాడు రోజు ఇన్ఫ్లుయెన్స్ అయిన ఏరియా. మేము నడపలేము, మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. డబ్బులు లేదు, గవర్నమెంట్ నడుపుతున్నారు. ఏడాదికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. ఇంకా 5,000 ఖర్చు పెడితే 5,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతాయి కదా మెడికల్ కాలేజీలు. మీకు మనసు ఉండాలా సములరా పరిపాలించేటోళ్ళు. ఇది ప్రజలకు సంబంధించింది. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళని కానీ రాణిస్తే కొంపలు ముంచుతారనే ఆలోచన పరిపాలించేటోళ్ళకి ఉండాలనేది నా అభిప్రాయం. కాబట్టి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం రాజకీయాలు ఏం లేవు. మాకు అర్థమవుతుంది, మాకు తెలుస్తుంది ప్రైవేట్ కాలేజ్ ఎట్లా నడుస్తాయో. ప్రైవేట్ కాలేజీల్లో కొన్ని చోట్ల ఫ్యాకల్టీ లేదు. ఫ్యాకల్టీ లేకపోతే ఫ్యాకల్టీ క్రియేట్ చేసుకోండి. ఏం బోల్డ్ అంతమంది డాక్టర్లు జూనియర్లు కింద ఉన్నారు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇవ్వండి ప్రమోషన్లు, ఇచ్చేసేయండి ప్రమోషన్లు. 2-3 ప్రమోషన్లు ఇచ్చి మెడికల్ టీచర్ల కింద మార్చండి. ఏం డాక్టర్లు లేరు ఎందుకు అంటారు? ఏం కష్టం మీకు డాక్టర్లు లేకపోవడం? ఫ్యాకల్టీ లేక నడుపుతాను. ప్రైవేట్ వాళ్ళకి ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ హాస్పిటల్ రిటైర్ అయిన వాళ్ళు కదా అక్కడికి వస్తున్నారు. ప్రమోట్ చేసి పంపించండి. లేదు మేము ప్రైవేట్ కాలేజీల్లో పనిచేస్తాను, డాక్టర్లు ఆప్షన్ ఇస్తే పొమ్మను. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ప్రమోషన్లు పొందుతారు. అవి పెద్ద ప్రాబ్లమ్స్ కావు. అందుకని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇది బ్రహ్మారెడ్డి గారి మాట. ఖచ్చితంగా వైద్యం, దానికి సంబంధించినటువంటి వృత్తిలో అడుగు పెడుతున్న విద్యార్థులందరూ పూర్తి స్థాయిలో అవగాహనతో ముందుకు సాగాలని, ముఖ్యంగా హెల్త్ కల్చర్ విషయంలో ప్రభుత్వ విధానాలు, ఆ వృత్తిలో అడుగు పెడుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అభిలాష, వీటన్నిటికీ సంబంధాలు ఉంటాయని వాటన్నిటిని పరిగణలో తీసుకునే ఈ వృత్తిలో ప్రజలకు సేవ చేసే ఆలోచనతో ముందుకు సాగడం ద్వారా భవిష్యత్తులో సామాన్యులకి మెరుగైనటువంటి వైద్యం అందించే ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడుతుంది.